హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంశిక డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది 'నువ్వుంటే నా జతగా' స్టోరీలోని 224వ భాగం. యాక్చువల్‌గా ఏం జరిగిందంటే, మహి ఆల్రెడీ అన్ని అరేంజ్‌మెంట్స్ చేసి పెట్టుకున్నాడు. మహాలక్ష్మి రాగానే ఆకాశంలో క్రాకర్స్ ద్వారా హ్యాపీ బర్త్‌డే మై లవ్ అని పడుతూ ఉండేలా ఏర్పాటు చేసి, లోపల మొత్తం ఫ్లవర్స్ ఇంకా లైటింగ్‌తో అందంగా డెకరేట్ చేయించి, మధ్యలో టేబుల్ మీద హార్ట్ షేప్ ఉన్న వెల్వెట్ కేక్ పెట్టి, దాని మీద కూడా సేమ్ ఐ లవ్ యూ మై లవ్ అని రాసి ఉంది. ఇంకా లైట్స్ వెలగడం కంటే ముందే మహాలక్ష్మిని వదిలేసి అడుగు ముందుకు వేసి, ఆల్రెడీ తనతో తెచ్చిపెట్టుకున్న రింగ్ పాకెట్ నుంచి తీసి అది పట్టుకొని మోకాళ్ళ మీద కూర్చొని లైట్స్ వెలగగానే, ఐ లవ్ యూ మహా, విల్ బి మైన్ ఫర్ ఎవర్ అని అందమైన చిరునవ్వుతో, ఎంతో ఆశతో, కళ్ళల్లో అంతులేనంత ప్రేమతో, గొంతులో టెన్షన్‌తో చెప్పాడు. మహాలక్ష్మికి క్రాకర్స్‌ని ఒక షాక్ అయితే, ప్రపోజ్ చేయటం అన్నిటికంటే పెద్ద షాక్‌కి గురయ్యి, కళ్ళు తిరిగినంత పనవుతూ స్టాచ్యూ మోడ్‌లోకి వెళ్ళిపోయింది. 5 నిమిషాలు చూసిన మహాలక్ష్మి నుంచి ఏ ఆన్సర్ రాకపోవటంతో గుండె చిక్కబట్టుకొని, మహా, ఏదో ఒక ఆన్సర్ చెప్పు. ప్లీజ్, నువ్విలా సైలెంట్‌గా ఉండకు. నాకు చాలా భయం వేస్తుంది. నువ్వంటే నాకు నిజంగా చాలా ఇష్టం మహా. చూసిన మొదటి చూపులోనే బాగా నచ్చేశావు. ఎంత అంటే చెప్పలేను. చూపించమంటే మాత్రం జీవితాంతం నిన్ను నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాను. నీకు ఏ లోటు లేకుండా నేను నీ వెన్నంటే ఉంటాను. ఎవరి గురించో భయపడో, లేదంటే ఎవరి కోసమో ఆలోచిస్తూ నా ప్రేమని రిజెక్ట్ చేయకు. నీ మనసులో నేనంటే ఇష్టం ఉంటే యెస్ చెప్పు అని ఎంతో ఆశగా ఇంటెన్స్ వాయిస్‌తో అన్నాడు మహి. మాటలకి ఇంకొంచెం షాకయిన నోటి మీద 2 చేతులు పెట్టుకొని మనసులో అనుకున్నదంతా అయ్యింది. ఇన్ని రోజులు ఏదైతే జరగకూడదనుకున్నానో అదే జరిగింది అని కళ్ళల్లో జలజల కన్నీళ్లు రాలిపోతూ అక్కడి నుంచి వెనక్కి పరిగెత్తటానికన్నట్టు వెనక్కి అడుగులు వేయగానే, మహాలక్ష్మి ఎక్కడ తనని వదిలి వెళ్ళిపోతుందన్న భయంతో మహాలక్ష్మి చేతిని గట్టిగా పట్టుకొని, ప్లీజ్ డోంట్ లీవ్ మీ. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. నువ్వంటే నాకు అంత ఇష్టం. అర్థం చేసుకో నా ప్రేమని. నిన్నెప్పటికీ బాధ పెట్టను. ప్లీజ్ నేనంటే నీకిష్టమే కదా! నీ కళ్ళల్లో నాకది కనిపిస్తుంది. మరి ఎందుకు ఒప్పుకోకుండా అలా బెట్టు చేస్తున్నావు? అంటూ ఉంగరం పెట్టటానికి వేలు పట్టుకునేలోపు, మహాలక్ష్మి ఫోర్స్‌గా చెయ్యి వెనక్కి తీసుకొని అంతే ఫోర్స్‌గా చెంప మీద కొట్టి, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని ఎప్పుడైనా అన్నానా? లేదంటే నా బిహేవియర్‌లో మీకు చూపించానా? ఎందుకు మీలో మీరే ఏదో ఊహించుకొని నా మీద ఫోర్స్ తీసుకువస్తున్నారు? నాకు మీరంటే ఇష్టం లేదు గారు. నేను మిమ్మల్ని నా రిలేటివ్ అండ్ బాస్‌గా మాత్రమే చూశాను కానీ, లైఫ్ పార్ట్నర్‌గా చూడలేదు. అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ నన్ను ఇబ్బంది పెట్టకండి అని కన్నీళ్లు తుడుచుకొని, నేను వెళ్ళాలి. ఇక్కడ మీటింగ్ ఉందని నాకనిపించటం లేదు అని అంది మనసుని రాయి చేసుకొని. మహాలక్ష్మి చెప్పిన మాటలకి మనసు గట్టిగా గాయపడి, కన్నీళ్లతో మహాలక్ష్మి వైపే చూస్తూ, అబద్ధం చెప్తున్నావు. నాకు తెలుసు. నీకు కూడా నేనంటే ఇష్టమని. మేబీ మీ అమ్మ కోసమో, లేదంటే వదిన కోసమో, అది కాకదంటే నలుగురు ఏమనుకుంటారో అన్న నన్ను వలలో వేసుకున్నావు అనుకుంటారేమోనని వెనక్కి తగ్గుతున్నావు కదా! నిజం చెప్పు. ఇదే కదా రీజన్? నాకు తెలుసు అందుకే కదా వాళ్ళు ఎవరి గురించి ఆలోచించుకో అని చెప్తున్నాను. నేను అన్నీ చూసుకుంటాను. ఆల్రెడీ ఇంట్లో కూడా మాట్లాడేశాను. అందరికీ మన పెళ్లి గురించి కొంచెం కూడా అబ్జెక్షన్ లేదు. నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. పైగా వదిన, అన్నయ్య ఉండగా మనల్ని ఎవరూ వేరు చేయలేరు ఒప్పుకోరా? నీ భయాలను వదిలేసేయ్ అని పైకి లేచి మహాలక్ష్మిని హత్తుకోవాలని దగ్గరికి వెళ్తే, మహాలక్ష్మి ఫోర్స్‌గా గుండెల మీద చెయ్యి వేసి వెనక్కి తోసేసి, చెప్తుంటే అర్థం కావట్లేదా? ముట్టుకోకండి నన్ను. నాకు మీరంటే ఇష్టం లేదు. ఇన్ని రోజులు మంచి మనసుతో నాకు ఉద్యోగం ఇచ్చి నా కుటుంబాన్ని ఆదుకున్నారు అనుకున్నాను కానీ, మీ మనసులో ఇంత దురుద్దేశం ఉందని ఊహించలేదు. ఊహించి ఉంటే అసలు మీ వైపు చూసేదాన్ని కూడా కాదు. మీరిచ్చిన ఆఫర్ ఒప్పుకునేదాన్ని కాదు. ఐ హేట్ యూ గారు. నాకు మీరంటే కొంచెం కూడా ఇష్టం లేదు. ఇదే నిజం అని గట్టిగా అరిచి చెప్పి షాక్‌లో ఆటోమేటిక్‌గా జారిపోతున్న కన్నీళ్లతో శూన్యంలోకి చూస్తున్నట్టు చూస్తూ ఉండగానే, మహాలక్ష్మి ఒక్కో అడుగు వెనక్కి వేసి, మీకు నాకు ఎప్పటికీ సరిపడదు గారు. నన్ను మర్చిపోయి మీకు సరితూగే అమ్మాయిని పెళ్లి చేసుకోండి.
ఇన్ని రోజులు ఎవరినో ప్రేమించాను అంటే, వేరే ఎవరో మీ స్థాయికి తగిన అమ్మాయి అనుకున్నాను కానీ, ఇలా నేనే అని ఊహించలేదు. ఊహించి ఉంటే ఈరోజు పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు. మిమ్మల్ని బాధపెట్టి ఉంటే సారీ. కానీ నా మీద ఇక నుంచైనా ఆశలు వదిలేసుకోండి" అని చెప్తూనే వెనక్కి తిరిగి చూడకుండా అక్కడి నుంచి పరిగెత్తింది. మహాలక్ష్మి మాటలకి మహి గుండెకి తూట్లు పడటంతో అలానే మోకాళ్ళ మీదకి జారిపోయి మొహం దోసిలిలో దాచుకున్నాడు. గుండెల్లో భారం ఎక్కువైపోవటంతో బయటికి వచ్చిన మహాలక్ష్మి ఏడుస్తూనే కనిపించిన ఆటో ఆపేసి అడ్రెస్ చెప్పి మొహం దోసిలిలో దాచుకొని, "సారీ మహి గారు. రియల్లీ సారీ. పొరపాటున కూడా మీకు నాకు సెట్ కాదు మహి గారు. నన్ను మర్చిపోండి. అదే మీకు నాకు మంచిది. మా అమ్మని ఎదిరించి నేను ఏ నిర్ణయం తీసుకోలేను మహి గారు. అమ్మ ససేమిరా శక్తితో పాటు నన్ను ఉండనివ్వదు. ఒకవేళ మీ కుటుంబంలో కోడలిగా అడుగుపెడితే నా ద్వారా మిమ్మల్ని విడదీయొచ్చు. అది నేనెప్పటికీ ఒప్పుకోలేను మహి గారు. మీ కుటుంబం ఎప్పుడూ ఉమ్మడిగా, సంతోషంగా ఉండాలి. ఇప్పటికే శక్తి కనిపించక బావగారు చాలా బాధపడుతూ టెన్షన్‌లో ఉన్నారు. వారికి మరో టెన్షన్‌గా మనం ఉండకూడదు. అందుకే మీ కళ్ళల్లో ప్రేమ కనిపించినా పట్టించుకోనట్టే ఉండిపోయాను. మీరు ప్రతిసారి నాతో ఇండైరెక్ట్‌గా ప్రేమిస్తున్నాను అంటున్నా, నాకు ఆ ఇంటెన్షన్ లేదన్నట్టే మీతో బిహేవ్ చేశాను. అప్పటికైనా అర్థం చేసుకొని డ్రాప్ అవుతారేమో అనుకోని. కానీ ఈరోజు నా నోటితో నేనే మిమ్మల్ని బాధపెట్టే సిట్యుయేషన్ వచ్చినందుకు నా మీద నాకే అసహ్యం కలుగుతుంది మహీ గారు. సారీ అని మనసులో అనుకుంటూనే ఇంటికి చేరుకొని ఆటోకి డబ్బులిచ్చేసి, కన్నీళ్లు తన చేతులతో తుడిచేసుకొని మొహంలో ఏ భావం లేనట్టే లోపలికి వెళ్ళింది. అక్కడ తాను గమనించిన విషయం, తను మహి ఇచ్చిన డ్రెస్‌లోనే ఇంటికి రావటం. మహి రెస్టారెంట్ నుంచి ఎలా ఇంటికి వచ్చాడో, తన రూమ్‌లోకి ఎలా వెళ్ళాడో కూడా తెలియదు కానీ, రూమ్‌లోకి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసుకొని, ఆ డోర్‌కే జారబడి కూర్చొని పైకి ఏడవలేక, మనసులోనే ఏడుస్తూ కన్నీరు జారిస్తూ ఉన్నాడు. ఆ రోజు మహి కోసమే త్వరగా వచ్చిన రుద్ర, మహి అసలు ఈ లోకంలో లేనట్టు రూమ్‌లోకి వెళ్ళిపోవటం చూసి, తను ఊహించిందే జరిగిందని ఒక నిట్టూర్పు విడిచి, తాను ప్రస్తుతం ఒంటరిగా ఉండటం అంత మంచిది కాదనుకొని మహి వెళ్ళిన 5 నిమిషాలకు మంజుల గారి ద్వారా కాఫీ ప్రిపేర్ చేయించుకొని మరి రూమ్‌కి వెళ్లి డోర్ కొట్టి, "మహి ఓపెన్ ద డోర్" అని అన్నాడు. రుద్ర వాయిస్ వినగానే మహి డోర్ ఓపెన్ చేసి తన బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాక రుద్రని గట్టిగా హత్తుకున్నాడు. రుద్ర మహిని లోపలికి తీసుకువెళ్లి డోర్ క్లోజ్ చేసి, "ఇలా రా" అంటూ బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చొని మహి చేతిలో కాఫీ పెట్టి తాగమన్నట్టు చూశాడు. మహి వద్దని కాఫీని పక్కన పెడుతూ ఉంటే, "ముందు కాఫీ తాగు. కొంచెం రిలాక్స్ అవుతావు. నేనున్నాను కదా!" అని బలవంతంగా మహి చేత కాఫీ తాగించి, "ఇప్పుడు చెప్పు ఏమైంది?" అని అడిగాడు. మహి కంటి నుంచి జారుతున్న కన్నీటిని సున్నితంగా తుడుస్తూ మనసులోనే బాధపడుతూ, "థాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్."